వెల్కమ్ బ్యాక్. జయప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి అజయ్ కాల్ అనే వ్యక్తి లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. అజయ్ అడగండి, జయప్రకాష్ ఉన్నారు ఇక్కడ. నా పేరు అజయ్ అండి, హైదరాబాద్ నుంచి. నమస్తే అజయ్, చెప్పండి. నమస్కారం అండి. నా దగ్గర ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయండి మీకు. తప్పకుండా. ఒకటండి, మీకు మార్చి 20th రోజున 26th రోజున మీరు రైలు యాత్ర ఒకటి చేశారు, దాని ముందు రోజు. ఆ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ఒక అమ్మాయి మీద, మీ పక్కన ఉన్న పూర్ణచంద్రరావు సి అనే ఒక అతను అమ్మాయి మీద సెక్సువల్ హెరాస్మెంట్ చేశారని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారండి. దాని మీద మీరు ఎలాంటి చర్య తీసుకున్నారు? సెకండ్ వన్, రీసెంట్ గా సర్వే నెంబర్ 972 KPH కోగట్పల్లి అని చెప్పేసి మీ దాంట్లో మీ పాత్ర కూడా ఉంది, మీ పేరు చెప్పేసి అమ్ముతున్నారు ఫ్లాట్స్ అని చెప్పేసి ఇంకోటి ఇచ్చారు. థర్డ్ థింగ్, పేపర్లో ఇచ్చారండి మీరు ఇంకొక చోట కదా, అది కూడా చెప్పండి. ఇంకోటి, రీసెంట్ గా వరద బాధితుల కోసం మీరు కలెక్ట్ చేసినటువంటి డబ్బులు కానీ సామాను కానీ మీరు మీ పార్టీ ఆఫీస్ లో స్టోర్ చేసుకొని పంచట్లేదు అని చెప్పేసి కూడా చెప్పారు. మీరు అలాంటి వాళ్ళు, మీరు ఇప్పుడు జనాలను బిచ్చగాలు చేస్తున్నారు, ప్రభుత్వం అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ప్రశ్నలు ఇంకా ఉన్నాయండి, ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ అండి మీరు ప్రశ్నలు అడగండి. మీ కజిన్ బ్రదర్ కి శ్రీనివాసన్ అనే క్యాండిడేట్ కి ఎలా టికెట్ ఇచ్చారు? ఏ బేస్ మీద టికెట్ ఇచ్చారు? మీ వంశపారపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి లోక్సభ పార్టీ వంశపారపర్య రాజకీయాలకు ఎలా ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీకి మీరు ఎలాంటి ఇది చేయట్లేదు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూసుకునేటటువంటి వీరప్ప మొయిలీ గారు అధ్యక్షతలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ లో మీరు ఎలా మెంబర్ గా ఉన్నారు? ఈ 5 క్వశ్చన్స్ మీరు ఒకసారి ఆన్సర్ చేయాలి. తప్పకుండా అన్ని చెప్తాను. రైలు యాత్రను గురించి ఇక్కడ ఏమైందంటే, ఆ ఉద్యోగినికి ట్రైన్లో ఏర్పాటు చేయలేదు, ఆ రాత్రి సరిగ్గా బస్సు ఏర్పాటు చేయకుండా ఆమె కోరిక మీద బస్సులో పంపించారని చెప్పి ఎడిటర్ గారు కోపం వచ్చింది. ఆనాడేం లేకుండా 4 రోజుల తర్వాత అకస్మాత్తుగా పత్రికలు ఆల్రెడీ రిపోర్టెడ్. నేను వెంటనే ప్రెస్ వారిని, మన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కోరి మీరు బహిరంగ విచారణ చేయండి అని చెప్పిన వారిని కోరాను. టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్కి నేను రాశాను. అయినా కూడా మళ్ళీ ప్రచురిస్తే ఆయన ఉద్యోగం నుంచి తీసేసాం, మీరు కోర్టులో కేసు చూసుకోమని చెప్పన్నాం. బహిరంగంగా విచారణ జరిపి ఇది నిజమైనట్టయితే ఆయన శిక్షించండి, కేవలం ఉద్యోగం తీసేయడం కాదని చెప్పాను. ఇంతవరకు అక్కడి నుంచి ప్రతిస్పందన లేదు. అంటే పత్రికలు తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే అర్థమవుతుంది. రెండోది, సర్వే నెంబర్ 972లో KPHP అని చెప్పినప్పుడు వెంటనే లోక్సత్తా వాళ్ళు స్పష్టంగా ఖండన ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో కానీ కూకట్పల్లిలో కానీ ప్రతి చదరపు అంగుళం భూమిని కూడా పూర్తిగా రక్షించాలని చెప్పిన పోరాడుతోంది లోక్సత్తా. ఈ భూములన్నీ కూడా బయట పెట్టి దానికోసం చెప్పిన ప్రత్యేకంగా ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ భూముల్ని సరస్సుల్ని కాపాడాలని పోరాడుతోంది లోక్సత్తా. ఎవడో లోకల్ కలెక్టర్ పేరు చెప్పాట, లోకల్గా MRO పేరు చెప్పాట, లోకల్గా ఎమ్మెల్యే పేరు చెప్పాట. ఈయన గారేమో పేపర్లో వాడెవరో చెప్పారని చెప్పి అన్నారని చెప్పని అది కరెక్ట్ అయిపోతుందని చెప్పి అన్నారట. అంటే కలెక్టర్ గారును అక్కడ MRO నేను కొమ్మక్కయ్యమా రంగారెడ్డి కలెక్టర్ను ఎంత ఆశ్చర్యంగా మాట్లాడుతున్నాం. ఇక మూడోది ఫ్లడ్ రిలీఫ్ ది వాస్తవము. కొంత మెటీరియల్ వెంటనే పంచలేకపోయినాం, 50 లారీలు పంపించాం. కాబట్టి కొంత మెటీరియల్ మాకు చిన్న ఆఫీస్ కాబట్టి అక్కడ కొంత మెటీరియల్ ఉన్నమాట వాస్తవము. ఆ మెటీరియల్ అంతా కూడా ప్రతి రూపాయి ఫ్లడ్ రిలీఫ్ కోసం వచ్చిన డబ్బు వెళుతుంది. చాలా సగర్వంగా నేను చెప్తున్నాను, ఇంత పెద్ద సంస్థలో పార్టీలు చెల్లిపోయిన లోక్సత్తా ఇప్పటికే చేసింది. కేశవరం గ్రామంలో మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికే 1000 చదరపడుగుల స్కూల్ బిల్డింగ్ పూర్తి అయిపోయింది. వరద వచ్చింది గత మాసం 2వ తారీఖున, నేను అక్కడికి వెళ్ళింది గత మాసం 9వ తారీఖున. ఆ తర్వాత ఇప్పటికే ఇంకా 9 కాకుండానే, నెల కూడా పూర్తి కాకుండానే అక్కడ స్కూల్ బిల్డింగ్ పూర్తి అయిపోయింది. శంకుస్థాపన చేయడం కాదు, బిల్డింగ్ పూర్తి అయిపోయింది. ఈ వారంలో దాన్ని ప్రారంభం చేయబోతున్నారు. అజయ్ గారికి చాలా ధన్యవాదాలు ఈ ప్రజలు చెప్పే అవకాశం ఇచ్చారు కాబట్టి. నాలుగోది, హౌసింగ్ బోర్డులో అభ్యర్థి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చాలా వేలు విడిచిన ఎక్కడ దూరబంధుతున్నాడో వాస్తవం. ఆయన ఎప్పుడో నాకు తెలియకుండా కూడా మొదటి నుంచి నియోజకవర్గం బాధ్యుడిగా ఉన్నాడు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోక్సత్తా కమిటీ ఆయన ఎంపిక చేసింది. నేను మళ్ళీ అక్కడ వారిని కోరాను, ఏమైనా ఇంకెవరన్నా కోరుకుంటారని చెప్పాను. కాదు, ఆయనే కావాలని చెప్పంటే ఆ కమిటీ ఎంపిక చేసింది. ఇక ఐదవది, ఏమండి పరిపాలనా సంస్కరణ సంఘంలో సభ్యుడిగా ఉంటాం అన్నది పాపమా? భారతదేశంలో పాలన మార్చడం కోసం పనికొచ్చేవాడు ఉన్నారయ్యా అని చెప్పని అక్కడ 5 నన్ను కోరారు. ప్రధానమంత్రి గారు నన్ను ఫోన్ చేసినప్పుడు కొన్ని పేర్లు చెప్పండి అంటే కొన్ని పేర్లు చెప్పాను. మళ్ళీ ఫోన్ చేసి కాదు మీరే ఉండాలని చెప్పంటే నేను కాదని లేకపోయినాను. అంటే దేశంలో పరిపాలన మారాలను కోరుకోవటం, దేశంలో రాజకీయ మారాలను కోరుకోవటం,
దేశంలో మౌలికమైన మార్పుల కోసం పోరాడడం, దానికి మన శక్తిని పెట్టడం అని చెప్పి అనేది అదేమన్నా దేశద్రోహం? అదేమన్నా దానికి ఏమన్నా సంజయ్ చెప్పాడు? ఎంత విచిత్రంగా ఉంది సమాధానం. జయప్రకాష్ గారు, చివరిగా మీరు చెప్పండి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ దాని నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారు, డాక్యుమెంట్లు ఉన్నాయని. లోక్సత్తా పార్టీ దీని మీద చర్చకు, బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటే సాక్షి టెలివిజన్ సిద్ధంగా ఉన్నది, ఎక్కడైనా ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి మీరు సిద్ధంగానే ఉన్నారు? మేము 100% సిద్ధం. ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారికి నేను స్వయాన చాలా వినమ్రంగా గౌరవంగా ఉత్తరం రాశాను. ఆయన బహిరంగ చర్చకు మేము సిద్ధం అని చెప్పిన కొన్ని నెలల క్రితం అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషం, బహిరంగ చర్చలో ప్రమాణాలు కావాలి, ఆరోగ్యకరమైన చర్చ కావాలి, మరి సుహృద్భావ వాతావరణంలో పోటీ కావాలి, కాబట్టి ఈ చర్చకి మేము పూర్తిగా సిద్ధము, ఇదిగో ఈ రకంగా ఉంటే బాగుంటుందని ఆలోచించి కొన్ని సూచనలు కూడా చేశాం. అంతే, ఇప్పటిదాకా సమాధానం లేదు. మళ్ళీ మన ఉత్తరం రాశాను, మళ్ళీ ఇంకొకసారి సమాధానం లేదు. థ్యాంక్ యూ జయప్రకాష్ గారు. జయప్రకాష్ నారాయణ గారు చెప్తున్నారు లోక్ సత్తా ఎప్పుడైనా సిద్ధంగానే ఉంది, బహిరంగ చర్చకు ఏ విషయం మీదైనా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నామని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ సవాల్ను స్వీకరిస్తున్న ఆశిద్దాం. ఈ చర్చ ఇంతటితో ముగుస్తున్నది. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. ఏడాది విరాళాలు 60 లక్షల, మాకే 3 కోట్లు వచ్చాయి. టీడీపీది గోబెల్స్ ప్రచారం. ఎవరి చరిత్రేమిటో ప్రజలకు తెలుసు. రాజకీయం టీడీపీ జాగీరు కాదు. బహిరంగ చర్చకు రెడీ, ఎనీ టైం, ఎనీ సెంటర్. టీడీపీకి జేపీ విసిరిన సవాల్.